ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తారు? ఎందుకంత ప్రత్యేకం? శ్రీ వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టం? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తుంటారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం గణపతి లేదా అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. ఇలా ఆయా రోజుల్లో ఆ దేవుళ్లను పూజించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయానికొస్తే శనివారం అంటే ఎందుకు ఇష్టం? శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం. ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుంది శనివారమే. వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టింది కూడా శనివారమే. అందుకే 7 కొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. ప్రతి శనివారం రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనిదేవుడి దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలని, ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరుతాయని పండితులు చెబుతారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.